ఒంగోలు చినగంజాం బోర్డు చూసారుగా. ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ మెషిన్స్ చూసారుగా. ఏంటో తెలుసా, ఇందాక మనం ఉప్పుగుండూరు దగ్గర అదే రొయ్యల చెరువు చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినవి అనమాట. అంటే దగ్గర దగ్గర ఒక వందల చెరువులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే దీని మీదే డిపెండ్ అయ్యి లైవ్లీహుడ్ చేసే వాళ్ళు నంబర్ ఆఫ్ ఉన్నారు. దానికోసమని ఈ వీడియో కొంచెం క్లియర్గా చూపించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఇక్కడ చూసినట్టు బైపాస్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా నంబర్ ఆఫ్, అంటే దీన్ని ఉప్పుగుండూరు చినగంజం అంటారనమాట. అంటే మనకి మీరు కానీ కొంచెం ట్రావెల్ చేసినట్లయితే ఈ చీరాల అదే ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. ఈ బాపట్ల జిల్లాలో నుంచి చీరాల నుంచి ఒంగోలు బైపాస్ రోడ్లో వెళ్ళేటువంటి పరిస్థితి అంటే మీకు వస్తే ఖచ్చితంగా మీకు ఈ దృశ్యం కంటపడుతుంది అనమాట. దానికోసమని ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది చెప్పాను కదా ఇందాక, ఇటు అంటే రొయ్యలకి ఆక్సిజన్ అందించడానికి వీటిని అయితే ఈ మోటార్స్ని అయితే కొంచెం రన్ చేస్తుంటారు అనమాట. అంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది వీటి వల్ల రొయ్యలకు ఆక్సిజన్ అందుతుంది అనమాట. అంటే ఇప్పుడే కొంచెం ఫ్రెష్ రొయ్యల్ని అందులో వేయటం జరుగుతుంది. ఇది అట్లీస్ట్ ఒక 45 days అయిన తర్వాత మనకి అవి అంటే కొంచెం పూర్తి స్థాయిలో ఎదుగుతాయి అనమాట. వాటిని అప్పుడు పట్టుకొని అది కొంచెం ఇతర దేశాలకు కూడా కొంచెం సప్లై చేస్తుంటారు. వీటికి తిరుగులేనటువంటి డిమాండ్ ఉంది. అంటే మనకి హిడెన్గా కనిపించట్లేదు, కానీ కొంచెం రియాలిటీ పరంగా చూస్తే చాలా బిజినెస్ అనమాట. ఇట్స్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ యూనో. ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్డు తెలుసు కదా, అంటే మీరు నమ్మరేమోనని ఇది ఒంగోలు చినగంజం ఇదైతే చూపిస్తున్నాను. దీనికోసమనే కొంచెం ఈ వీడియో పర్టికులర్ చేయడం జరిగింది. సో మీకంటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి తీరండి. దీని అయితే ఖచ్చితంగా ప్రమోట్ చేసి తీరుతారు. అంటే ఎక్కువ మందికి అంటే ఈ రూటు ఈ రొయ్యలు అంటే ఖచ్చితంగా ఎవరికైనా ఇది ఒక ప్రాన్స్ యూనో, ఇది ఖచ్చితంగా ఎవరికైనా నచ్చే ఐటమ్ అనమాట. అందువల్ల కొంచెం ఈ వీడియో పర్టికులర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.